తుపాను ప్రభావం కోస్తాంధ్రపై ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫెంజిల్ తుఫాను తీరం దాటింది. ఇది ముఖ్యంగా పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్టుగా, అది కూడా నిన్న రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య ఇది తీరం దాటినట్టుగా ముఖ్యంగా ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది, భారత వాతావరణ శాఖ. అయితే తీరం దాటినప్పటికీ కూడా ఇది ప్రస్తుతం మరో 2 గంటల పాటు తుఫానుగానే భూభాగం మీద, ముఖ్యంగా ఈ ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఇది తుఫానుగానే ఉంటుంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి ఈ 4 జిల్లాలకి కూడా స్పష్టంగా కనిపిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. మనం చూడొచ్చు సముద్రం ఎంత ఉధృతిగా కొనసాగుతుందో. ఈ ఫెంజిల్ తుఫాన్ యొక్క ప్రభావం మనకి సముద్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఈ తమిళనాడు దగ్గర అంటే పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినప్పటికీ దాని ఉధృతి ఎక్కువ. అంటే ఈ ఫెంజిల్ తుఫాన్ యొక్క పరిధి కూడా ఎక్కువ, దీనికి ఉన్నటువంటి సమూహం యొక్క పరిధి కూడా ఎక్కువ కాబట్టి దాని ప్రభావం అటు దక్షిణ కోస్తా మీద ఇటు ఉత్తర కోస్తా మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడి నుంచి చూసుకుంటే సుమారుగా 300 కిలోమీటర్ల దూరంలో తుఫాను తీరం దాటిన ప్రాంతం ఉన్నప్పటికీ ఆ ప్రభావం సముద్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ముందు నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేశారు. సముద్ర ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే ఉత్తర కోస్తా ప్రాంతంలో ఇప్పటివరకు కూడా జల్లులు పడ్డాయి, ఉదయం నుంచి కూడా జల్లులు పడ్డాయి. ఇప్పుడిప్పుడే కాస్త మేఘావృత వాతావరణం కనిపిస్తుంది. ఉత్తర కోస్తా కాస్త మేఘావృతం ఉన్నప్పటికీ 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేస్తోంది. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 4 జిల్లాలకి మాత్రం ఈ ఫెంజిల్ తుఫాన్ తర్వాత ఉండేటువంటి వాతావరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం, అది కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ముఖ్యంగా దానా తుఫాన్ వెళ్ళిన తర్వాత ఈ ఫెంజిల్ తుఫాన్ వచ్చింది. దానా తుఫాన్కి ఫెంజిల్ తుఫాన్కి మధ్య కేవలం 1 నెల రోజుల వ్యవధి కూడా పూర్తిగా లేని పరిస్థితి. దానా తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకి 120 నుంచి 135 కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాలులతోటి పూరి పరిసర సమీపాన్ని తాకినట్టయితే, ఇటు ఈ ఫెంజిల్ తుఫాను గంటకి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే సమయంలో బలమైన ఎదురుగాలుల్ని తీసుకువచ్చింది. అంటే దానా తుఫాన్తో పోల్చినట్టయితే ఫెంజిల్ తుఫాన్ యొక్క తీవ్రత కొంచెం తక్కువైనటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఈ ప్రభావం అలాగే ఫెంజిల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఉన్నటువంటి ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మొత్తం కోస్తాంధ్ర అంతటా కూడా 3 రోజులుగా వరుసగా 3 రోజుల నుంచి కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు తీర ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం విశాఖపట్నం ప్రాంతంలో చూసినా కూడా మనకి ఈ ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం ఇటు ఉత్తర కోస్తా ప్రాంతాలు అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలో ఈ 4 జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ గాలుల వేగం కొంచెం వేగం ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకి 40 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో కొంత ఎదురుగాళ్ళు మరికొద్ది గంటలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఫెంజిల్ తుఫాన్ తీరం దాటినా కూడా ఎప్పుడైనా సరే ఒక తుఫాను తీరం దాటిన తర్వాత తీరం దాటే వరకు దాని ప్రభావం కనిపించకపోయినా తీరం దాటిన తర్వాత మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు ఉంటాయి. కొద్దిసేపటి వరకు కూడా గాలులు ఉంటాయి. ఈ ఫెంజిల్ తుఫాన్ కూడా అదే ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఇటు కడలూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా విపరీతమైనటువంటి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం తమిళనాడుకి సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 4 జిల్లాల మీద కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం నిపుణులు చెప్తున్నారు. ఫెంజిల్ తుఫాను ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకారులు వాతావరణ శాఖ తిరిగి మళ్ళీ ఆదేశాలు జారీ చేసే వరకు కూడా
వేటకు వెళ్లకుండా ఉంటే మంచిది. మరోవైపు తుఫాను తీరం దాటింది కాబట్టి ఆ పరిస్థితిని అంచనా వేసి పోర్టులకు ఇచ్చినటువంటి ఏవైతే హెచ్చరికలు ఉన్నాయో ఆ హెచ్చరికలు తిరిగి ఉపశమనం చేసే వరకు కూడా పోర్టు, ఓడలు, ఇతర సంబంధించినటువంటి నావికా సంబంధించిన అంశాలు కూడా వాటిని పరిగణలో తీసుకోవాలి. ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రతి గంటకి ఇచ్చేటువంటి ఒక బులెటిన్ ఇచ్చి ఈ తుఫాను సంబంధించిన సమాచారాన్ని అందజేశారు. మరోవైపు తుఫాను తీరం దాటింది కాబట్టి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంచనా వేయడం కూడా పూర్తి స్థాయిలో భారత వాతావరణ శాఖ నిపుణులంతా కూడా సంసిద్ధమవుతున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాసరావు, ఆదిత్య పవన్, విశాఖపట్నం.